So in order to understand how it impacted bond market, first we have to understand how it impacted stock market. సో జనరల్గా ఇలాంటివి జరిగినప్పుడు స్టాక్ మార్కెట్ ఏమైంది ఆల్రెడీ తెలుసు కదా. సో స్టాక్ మార్కెట్ ఖచ్చితంగా క్రాష్ అవ్వడం జరుగుతుంది. బికాస్ సో ఎప్పుడైతే టారిఫ్స్, ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ ఇష్యూ, ఈ వార్ ఏదైతే జరుగుతుందో, బికాస్ ఆఫ్ దిస్ యాక్చువల్లీ ద ఇన్వెస్టర్స్ దే లూజ్ దేర్ కాన్ఫిడెన్స్. ఓకే, సో జనరల్గా ఏమవుతుంది, బికాస్ రెసిప్రోకల్ టారిఫ్స్, డొమెస్టిక్ ప్రొడక్షన్ ఏమవ్వబోతుంది, ఓకే, అమెరికన్ ప్రొడక్షన్ ఎంత ఇంపాక్ట్ అవుతుంది, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా లాజిక్ చెప్తాను. సీ హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో సమ్ ప్రొడక్షన్ జరుగుతుంది, ఎందుకు స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది? సో ఇండియాలో ప్రొడక్షన్ జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ అనే కంపెనీ ఉంది, ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ సమ్ 100 ప్రొడక్ట్స్. సో 100 ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఇందులో ఆల్మోస్ట్ 80 ప్రొడక్ట్స్ అనేది డొమెస్టిక్ మార్కెట్ కన్జ్యూమ్ చేస్తుంది. ఓకే, బట్ ఇట్ ఈస్ ఎక్స్పోర్టింగ్ 20 ప్రొడక్ట్స్ టు యుఎస్కి 20 ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. బికాస్ ఆఫ్ దిస్ రెసిప్రోకల్ టారిఫ్స్ ఇప్పుడు ఏమవుతాయి, ఈ 20 ప్రొడక్ట్స్ యూఎస్కి ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తుందో దే విల్ బికమ్ కాస్ట్లియర్. ఎప్పుడైతే కాస్ట్లియర్ అవుతాయో ఆటోమేటిక్గా యూఎస్ కస్టమర్ దే డోంట్ వాంట్ టు బై దీస్ గుడ్స్ బికాస్ దే ఆర్ ఆల్మోస్ట్ కాస్ట్లియర్. ఓకే, సో ఈ 20 ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కాస్ట్లియర్ అవ్వడం వల్ల, కన్జ్యూమ్ చేయకపోవడం వల్ల ఆటోమేటిక్గా ఇట్ కెనాట్ సప్లై దిస్ 20 ప్రొడక్ట్స్ టు యూఎస్. ఓకే, సో ఇక్కడ స్టాల్ అయిపోవడం జరుగుతుంది 20 ప్రొడక్ట్స్. సో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, మేబీ తన యొక్క ఫుల్ ప్రొడక్టివ్ కెపాసిటీ 100 goods, బట్ ఇట్ రెడ్యూస్ ఇట్స్ ప్రొడక్టివ్ కెపాసిటీ. ఓకే, బికాస్ ఆల్రెడీ డొమెస్టిక్ మార్కెట్ 80 ప్రొడక్ట్స్ కన్జ్యూమ్ చేస్తుంది, అది అంతకన్నా కెపాసిటీ లేదు కాబట్టే కదా యాక్చువల్ ఇట్ ఈస్ ఎక్స్పోర్టింగ్ 20 ప్రొడక్ట్స్ టు యూఎస్. సో ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ అనదర్ ఆప్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్ ఫ్రమ్ యూఎస్ అదర్ కంట్రీస్ ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, there is nothing issues. ఓకే, బట్ ఆప్షన్స్ లేకపోతే ఆటోమేటిక్గా ప్రొడక్టివ్ కెపాసిటీ విల్ డిక్రీస్. సో ప్రొడక్టివ్ కెపాసిటీ 100 అయినా ఓన్లీ 80 ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా ప్రొడక్షన్ తగ్గుతుంది. సో ఆటోమేటిక్గా కంపెనీ యొక్క ప్రాఫిట్స్ తగ్గుతాయి. ప్రాఫిట్స్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా షేర్ మార్కెట్ అనేది ఆటోమేటిక్గా కొలాప్స్ అవ్వడం జరుగుతుంది, యాజ్ యూ నో. ఓకే, సో బికాస్ ఆఫ్ దిస్ అప్రహెన్షన్స్, సో జస్ట్ ఒక చిన్న హింట్ ఇచ్చాను సో దట్ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో దట్స్ వై ఆల్మోస్ట్ ఆల్ గ్లోబల్ మార్కెట్ స్టాక్ మార్కెట్స్ అనేవి కంప్లీట్గా పడిపోయి, బికాస్ ద ఇన్వెస్టర్స్ విల్ లూజ్ దేర్ కాన్ఫిడెన్స్ హౌ ఇట్ విల్ యాక్చువల్లీ కమ్ ఇన్ టు పిక్చర్, ఎలా ప్లే చేస్తుంది, ఎలా ఏమవుతుంది అనేది నోబడీ నోస్. ఓకే, సో యాజ్ ద ఇన్వెస్టర్స్ లూజ్ కాన్ఫిడెన్స్, ఓకే, ఆల్ ద గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ దే క్రాష్ డౌన్. ఆటోమేటిక్గా ఈ మనీని ఏం చేస్తారు, దీస్ ఇన్వెస్టర్స్ దే వాంట్ టు మూవ్ టు సేఫ్ మార్కెట్స్. సో సేఫ్ మార్కెట్స్ వెళ్ళడానికి ట్రై చేస్తారు. సో స్టాక్ మార్కెట్లో సో ఎప్పుడైతే షేర్ మార్కెట్ ఎప్పుడైతే పడిపోయిందో ఆటోమేటిక్గా దే మూవ్ టు సేఫ్ అసెట్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ద బాండ్ మార్కెట్. సో బాండ్ మార్కెట్కి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఓకే, సో ఆటోమేటిక్గా ద సేమ్ థింగ్ హ్యాపెన్. ఎప్పుడు అనౌన్స్ చేశారు, ట్రంప్ April 2 అనౌన్స్ చేశారు. సో April 2 రెసిప్రోకల్ టారిఫ్స్ ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆటోమేటిక్గా April 2 నుంచి 7th వరకు ఎంటైర్ గ్లోబల్ స్టాక్ మార్కెట్ క్రాష్ అయిపోవడం జరిగింది. ఓకే, సో అండ్ బాండ్ మార్కెట్ అనేది రైజ్ అయింది, ఓకే, సో హౌ ఇట్ వర్క్స్, సో సీ హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాండ్ అనుకుందాం. సమ్ గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూడ్ సమ్ బాండ్ 100 రూపీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను ఇక్కడ సావరిన్ బాండ్ తీసుకున్నాను. ఓకే, 100 రూపీస్. ఓకే, ఆటోమేటిక్గా ఎలా జరుగుతుంది, హౌ ఇట్ విల్ టేక్స్ ప్లేస్. సో సంబడి విల్ కోట్ 90 రూపీస్, 91, 92, 89, 93 ప్రైస్ అనేది కోట్ చేస్తారు. ఓకే, సో ఎప్పుడైతే మోర్ ఇన్వెస్టర్స్ దే ఆర్ మూవింగ్ ఫ్రమ్ షేర్ మార్కెట్ టు బాండ్ మార్కెట్, సో ఆటోమేటిక్గా ఇక్కడ ఈ ఎవరైతే బై చేస్తారో ద నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ విల్ ఇంక్రీజ్. సో ఆటోమేటిక్గా దే విల్ కోట్ హ్యూజ్ ప్రైసెస్ 95, 99. ఓకే, బికాస్ ఆల్ ద ఇన్వెస్టర్స్ దే ఆర్ ట్రై టు ఇన్వెస్టింగ్ ఓన్లీ ఇన్ బాండ్ మార్కెట్ బికాస్ ఇట్ జనరేట్స్ అట్లీస్ట్ ద ఫిక్స్డ్ రిటర్న్, ఫిక్స్డ్ ఈల్డ్, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అనేది ఇస్తుంది కాబట్టి. సో ఆటోమేటిక్ ఇక్కడ ద డీల్ విల్ టేక్స్ ప్లేస్. సో 100 రూపీస్ ఈస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ద బాండ్, 100 rupees is the face value of the bond. So what is the bond price here? So bond price వచ్చేసరికి 99 rupees and what is the yield? Yield is 1 rupee. సో yields are very low. ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చాలా తక్కువ, బాండ్ ప్రైసెస్ దారుణంగా ఇంక్రీజ్ అయ్యాయి. యాక్చువల్లీ ఇట్ ఈస్ అన్ ఎక్స్పెక్టెడ్ మూవ్. సో జనరల్గా ఎప్పుడైతే షేర్ మార్కెట్ క్రాష్ అయిందో, స్టాక్ మార్కెట్ క్రాష్ అయినా ఆటోమేటిక్గా పీపుల్ ఇన్వెస్టర్స్ టెన్ టు మూవ్ టువర్డ్స్ బాండ్ మార్కెట్. సో ఆటోమేటిక్గా ఎకానమీలో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గుతాయి. ఓకే, ఈల్డ్ డిక్రీజెస్, బాండ్ ప్రైసెస్ ఇంక్రీజెస్ అనమాట. ఓకే, సో జనరల్గా ఇట్స్ అన్ ఎక్స్పెక్టెడ్ మూవ్. ఓకే, ఇది ఇలా జరగాలి యాక్చువల్లీ ఇట్ హ్యాపెండ్ ఆల్సో. జనరల్గా April 2 నుంచి April 7 వరకు ఇదే జరిగింది. బట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ హ్యాపెన్ ఫ్రమ్ April 8 ఆన్వర్డ్స్. సో ఫ్రమ్ April 7 స్టార్టింగ్ ఫ్రమ్ 7th, 8th, 9th నుంచి April, ఓకే, ఒక అన్ఎక్స్పెక్టెడ్ మూవ్ అనేది జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ మూవ్ అంటే సో యాక్చువల్గా అప్పటి వరకు ఈల్డ్ డిక్రీజెస్, బాండ్ ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. బట్
ఈ టైంలో ఏం చేసింది, ఎప్పుడైతే ఈల్డ్ అనేది తగ్గిపోయిందో సో యుఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇట్ ఈస్ ద టైం, ఓకే, సో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చాలా తక్కువగా పడిపోయాయి కాబట్టి ఓవరాల్ మార్కెట్లో ఈ టైంలో నేను బాండ్స్ ఇష్యూ చేద్దాము, సోవరిన్ బాండ్స్ ఇష్యూ చేద్దాం, సో దట్ ఐ కెన్ గెట్ లోన్ అట్ వెరీ లో ఇంట్రెస్ట్ రేట్, సో దట్ నాకు వెరీ లో ఇంట్రెస్ట్ రేట్కి నాకు లోన్ వస్తుందని చెప్పేసి సో జనరల్గా యుఎస్ గవర్నమెంట్ ఇట్ థాట్ అండ్ ఇట్ ఇష్యూడ్ సోవరిన్ బాండ్స్ అనమాట. ఆల్మోస్ట్ ఎంత వాల్యూ సోవరిన్ బాండ్స్ ఇష్యూ చేసింది, ఆల్మోస్ట్ $58 బిలియన్ సోవరిన్ బాండ్స్ని ఇష్యూ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఆల్మోస్ట్ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ₹100 బాండ్ ఇష్యూ చేసింది, బట్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? ద ప్రాబ్లమ్ ఈస్ దేర్ వాజ్ నో బయర్స్, nobody is there to buy the sovereign bond. Okay, it was a big shock actual గా. బయర్స్ లేరు, ఎవరు కొనండి, ద బాండ్ మార్కెట్ వాజ్ కంప్లీట్లీ డ్రైడ్ అప్, బయర్స్ లేరు. ఎందుకు లేరు? ఓకే, సో దెర్ ఈస్ ఏ టెక్నికల్ రీజన్ ఫర్ దిస్ అండ్ దెర్ ఈస్ ఆల్సో ఏ కాన్స్పిరసీ థియరీ ఫర్ దిస్. ఓకే, సో సోవరిన్ గోల్డ్ బాండ్స్ ని ఎందుకు కొనట్లేదు? ఓకే, ఏమైంది? సో సీ హియర్, ఫర్ దిస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఆల్రెడీ నేను మీకు టెక్నికల్ రీజన్, డిడ్ యూ రిమెంబర్ రిగార్డింగ్ బేసిస్ ట్రేడ్? The hedge funds got leveraged here actually. As the hedge funds got leveraged because of this basis trade, okay, actually the bond market crashed. Huge sell-off was happened in the bond market actually. Okay, పోనీ బేసిస్ ట్రేడ్ టెక్నికల్ రీజన్ మేబీ ఎవరైతే ప్యూర్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ లేరో, ఓకే, సో ఫర్ నాన్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ I explained what is this basis trade, hedge fund trading, everything. Okay, so for non-economics background students, I also explained I think so Silicon Valley Bank crisis, the same thing anamata. So see here how this thing happens. Actually, the technical reason was basis trade. Okay, there was another conspiracy theory. What is this conspiracy theory? Silicon Valley Bank crisis. Did you remember Silicon Valley Bank crisis? Very recently happened. We already discussed it. Silicon Valley Bank crisis. Okay, where is the Silicon Valley? California. Yes. So what is its importance? Silicon Valley ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడడం? Yes. So స్టార్టప్స్ కి ఇస్తుంది. ఎస్, వెరీ గుడ్. ఓకే, సో యాపిల్, ఇంకా ఏంటి, మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్, మెటా, ఎవ్రీథింగ్ దే ఆర్ హ్యావింగ్ their ventures in this area. Okay, so California lo Silicon Valley is the particular region. So ikkada so India lo Silicon Valley of India enti, which city is called as the Silicon Valley of India? Yes, Bangalore. Okay, so Bangalore is called as Silicon Valley of India. Major startups అన్ని కూడా బెంగళూరులోనే ఉండడం జరుగుతుంది. ఓకే, సిలికాన్ వ్యాలీ ఏదైతే ఉందో, ఓకే, ఈ ఏరియాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క మేజర్ పర్పస్ ఏంటి అంటే ఇట్ విల్ ప్రొవైడ్ లోన్స్ టు ద స్టార్టప్స్ అనమాట. అండ్ మేజర్ టెక్ కంపెనీస్ అన్ని కూడా యాక్చువల్లీ దే ఆర్ హ్యావింగ్ దేర్ వెంచర్స్ ఇన్ దిస్ ఏరియా ఓన్లీ. ఓకే, సో అయితే ఏం జరిగింది, let's go back to the story. So just I am reiterating the scenario. Why? Because if you remember it, ఇది ఒకసారి మీకు ఇప్పుడు కాంటెక్స్ట్ అర్థమైతే you can able to understand why the sovereign bonds were not sold in US market. Okay, so see here, ఇక్కడ ఏం జరిగింది 2020లో. సో 2020 is challenging the Phillips curve అని చెప్పాను. సో జనరల్గా ఫిలిప్స్ కర్వ్ ఏంటి? ఓకే, సో ఇఫ్ దెర్ ఈస్ ఇన్ఫ్లేషన్ ఇన్ ద ఎకానమీ, ఆటోమేటిక్గా ఎకానమీ అనేది గ్రో అవుతుంది, ఎకనామిక్ గ్రోత్ ఉంటుందని చెప్పాను. ఇది ద ట్రెడిషనల్ ఫిలిప్స్ థియరీ. ఓకే, బట్ యాక్చువల్గా ప్రతిసారి జరగదు. ఓకే, ఇట్స్ నాట్ ఏ పెర్మనెంట్ ఫినామినా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను 2020 COVID-19 సిచ్యువేషన్ చెప్పాను. సో COVID-19లో ప్రైసెస్ ఆర్ వెరీ హై, ద ఇన్ఫ్లేషన్ ఇస్ వెరీ హై, బట్ ద గ్రోత్ ఈజ్ ఆల్సో వెరీ లో. ఓకే, దీన్నే మనం స్టాగ్ఫ్లేషన్ అని పిలుస్తాం అన్నాను. స్టాగ్ఫ్లేషన్ అంటే స్టాగ్నేషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్. సో స్టాగ్నేషన్ అంటే సో గ్రోత్ ఆగిపోతుంది, రెసెషన్లోకి వెళ్తాం, నెగిటివ్ గ్రోత్ రేట్, అట్ ద సేమ్ టైమ్ దెర్ విల్ బి ఇన్ఫ్లేషన్ అనమాట, విచ్ ఈస్ ఛాలెంజింగ్. స్టాగ్ఫ్లేషన్ ఈస్ ఏ కాన్సెప్ట్ విచ్ విల్ బి ఛాలెంజింగ్ ఫిలిప్స్ కర్వ్. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది 2020లో, ఓకే, ఏ లాట్ ఆఫ్ సిలికాన్ వ్యాలీ ఏరియాలోని టెక్ కంపెనీస్ దే ఆర్ హ్యావింగ్ దేర్ డిపాజిట్స్ ఇన్ ది సిలికాన్ వ్యాలీ బ్యాంక్. ఓకే, సో SVB బ్యాంక్ లో స్టార్టప్స్ కానీ లైక్ ఈ పర్టికులర్ టెక్ కంపెనీస్ దే ఆర్ హ్యావింగ్ దేర్ డిపాజిట్స్ ఇన్ దిస్ పర్టికులర్ బ్యాంక్ అనమాట. ఓకే, హ్యూజ్ డిపాజిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు బ్యాంక్ ఏం చేసింది 2020, ఓకే, సో బికాస్ ఆఫ్ దిస్ లాక్డౌన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇస్ ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ మన బ్యాంక్స్ దగ్గర ఎలాగైతుందో అక్కడ కూడా. ఓకే, సో గ్రోత్ అనేది అంత ప్రొలిఫరేట్ అవ్వకపోవడం వల్ల సో ఇది ఏం చేసిందంటే తన దగ్గర ఉన్న డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో సో తన డిపాజిట్స్ ని ఐడల్ గా ఉంచేస్తే, ఓకే, ఇఫ్ ఇట్ కీప్స్ దిస్ డిపాజిట్స్ ఐడల్,
ఓకే, ఆటోమేటిక్గా అది లాస్ వస్తుంది కదా, బికాస్ ఇట్ హ్యాస్ టు పే ఇంట్రెస్ట్ టు ఇట్స్ డిపాజిటర్స్. ఓకే, సో ఆటోమేటిక్ ఇది ఏం చేసిందని చెప్పాను, సో ఇట్ ఇన్వెస్టెడ్ ఇన్ బాండ్స్ అనమాట. సోవరెన్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసింది. సో ఆటోమేటిక్ ఇక్కడ ఏం జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ సిలికాన్ వ్యాలీ బ్యాంక్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ సోవరెన్ బాండ్ అనుకుందాం. సో గవర్నమెంట్ ఇష్యూడ్ బాండ్, సోవరెన్ బాండ్ 100 రూపీస్, ఇట్ ఈస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ద బాండ్. సో ఆటోమేటిక్గా ఏంటి, సో ఆ టైంలో ఆల్ ద బ్యాంక్స్ అండ్ మోర్ ఓవర్ ఆల్ ది ఇన్వెస్టెడ్ దే ట్రై టు బాండ్స్ ఓన్లీ. ఓకే, సో ఆటోమేటిక్గా హ్యూజ్ ఇన్వెస్టర్స్ వచ్చారు. సో 96, 95, 97, 98, 99.5 వరకు కూడా బాండ్ ప్రైసెస్ వెళ్ళిపోయి ఆల్మోస్ట్ జీరో రేట్ ఇంట్రెస్ట్ అని చెప్పాను నేను. ఓకే, దే వోంట్ గెయిన్ ఎనీ ఇంట్రెస్ట్, మరి 1% ఇంట్రెస్ట్ కూడా యాక్చువల్గా బాండ్ ప్రైసెస్ అనేది కోట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్స్ 99, ఇట్ ఈస్ ద హైయెస్ట్ బాండ్ ప్రైస్. సో ఆటోమేటిక్గా ఏం జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ యుఎస్ గవర్నమెంట్. ఓకే, సో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఎంత పే చేసింది, సో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ 99 రూపీస్ పే చేయడం జరిగింది. ఓకే, సో ఆటోమేటిక్గా యూఎస్ ఏంటి 100 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్న బాండ్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ ఈల్డ్ ఎంత, వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ రేట్, ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది 1 రూపీ. అంటే ఈ రోజు 99 రూపీస్ ఇచ్చింది, ఆఫ్టర్ దట్ మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత 100 రూపీస్ యుఎస్ బ్యాంక్ అనేది రీపే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎస్బీబీ బ్యాంక్, ఓకే, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ విల్ గెయిన్ అండ్ ఈల్డ్ ఆర్ ఇంట్రెస్ట్ ఆఫ్ 1 రూపీ అని చెప్పాను. ఇట్ ఈస్ ద యాక్చువల్ సినారియో. సో మోస్ట్ ఆఫ్ ద డిపాజిట్స్ జనరల్ గా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఏంటంటే ఈ రకంగా గోల్డ్ సోవరెన్ బాండ్స్ లో పెట్టడం జరిగింది. సో ద సిచ్యువేషన్ అనేది ఇట్ వోంట్ బి పర్మనెంట్ కదా. సో ఆటోమేటిక్ గా వీ గెట్ అవుట్ ఆఫ్ దిస్ COVID-19 సిచ్యువేషన్. సో COVID-19 సిచ్యువేషన్ నుంచి మనం బయటకు రావడం జరిగింది. సో ఎప్పుడైతే బయటకు రావడం జరిగిందో, సో ఆటోమేటిక్గా అప్పటికే విపరీతమైన ఎకానమీస్లో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. ఓకే, మనం కూడా విట్నెస్ చేసాం, బికాస్ గ్లోబల్ ట్రేడ్ మొత్తం ఆగిపోవడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిబుల్ ఆయిల్, ఓకే, సో నేను ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఎడిబుల్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయి, సన్ఫ్లవర్ ఆయిల్స్ ఆర్ వాట్ ఎవర్ ఎడిబుల్ ఆయిల్, సో 250 రూపీస్ 300 రూపీస్ కూడా మన మార్కెట్లో వెళ్ళిపోయి, సో ఆ టైంలోనే మనకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ లాంచ్ చేయడం జరిగింది రిగార్డింగ్ ఎడిబుల్ ఆయిల్స్. డిడ్ యూ రిమెంబర్ ద ఎంటైర్ స్టోరీ? ద సేమ్ థింగ్ హ్యాపెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఎందుకంటే ద సేమ్ రెసిషన్ హ్యాపెన్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్, సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే గ్లోబల్ మార్కెట్ ట్రేడ్ ఏదైతే స్టాల్ అయిపోయిందో బికాస్ ఆఫ్ దిస్ లాక్డౌన్ ఇష్యూస్, సో డొమెస్టిక్ మార్కెట్లో, ప్రతి డొమెస్టిక్ మార్కెట్లో, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఈవెన్ అమెరికాలో కూడా ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అయిపోయి ఇన్ఫ్లేషన్ అనేది రావడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ స్టోరీ అంతా, ఈ COVID-19 సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇది స్లో డౌన్ అయిన తర్వాత, సో ఆటోమేటిక్గా ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ దిస్ ఇన్ఫ్లేషన్ మళ్ళీ కంట్రోల్ చేయడానికి ఈవెన్ ఆర్బీఐ కూడా సేమ్ థింగ్ చేసింది కదా. సో ఇనిషియల్గా ఇంట్రెస్ట్ రేట్స్ అనేది పెంచేయడం జరిగింది. ద సేమ్ థింగ్ హ్యాపెన్ హియర్ ఆల్సో. ఓకే, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గిస్తుంది అనమాట. సో ద ఇంట్రెస్ట్ రేట్స్ హ్యావ్ ఇంక్రీస్డ్. సో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఇంక్రీజ్ చేసేసింది. సో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఏంటంటే ఇట్ హ్యాస్ యాక్చువల్లీ ఇంక్రీజ్డ్ ద ఇంట్రెస్ట్ రేట్స్. సో ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ అయిందో ఓవరాల్ ఎంటైర్ మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయని చెప్పాను. ఓకే, సో ఇంట్రెస్ట్ రేట్స్ అనేది దే ఆర్ నాట్ ఫిక్స్డ్ బై ఎనీథింగ్, దే ఆర్ యాక్చువల్లీ ఫిక్స్డ్ బై ద మార్కెట్ అన్న లాజిక్ కూడా నేను యాక్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే ఫిక్స్ చేసిందో, సో ఆటోమేటిక్గా ఏంటంటే నో బిజినెస్ ఎంటిటీస్ దే డోంట్ వాంట్ టు టేక్ లోన్స్ ఎక్స్పాండ్ చేయడానికి కానీ దేని కానీ, బికాస్ వాళ్ళకి ఇట్ విల్ బికమ్ హ్యూజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కదా, హ్యూజ్ కాస్ట్ అనేది వస్తుంది, దే విల్ ఇన్కర్ హ్యూజ్ కాస్ట్. సో దేర్ ప్రాఫిట్ మార్జిన్ విల్ డిక్రీస్. సో దట్స్ వై దే డోంట్ వాంట్ టు టేక్ లోన్స్. సో యాక్చువల్గా లోన్స్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఓకే, అండ్ వాళ్ళ రొటేషన్ కోసం ఏంటంటే ఏం చేశారంటే దే వాంట్ టు విత్డ్రా దేర్ డిపాజిట్స్ అనమాట. సో యాక్చువల్గా దే ఆర్ హ్యావింగ్ సమ్ ప్రాఫిట్స్ అండ్ దే విల్ డిపాజిట్ సమ్ అమౌంట్ రొటేషనల్ కోసం. ఓకే, బిజినెస్ సైకిల్స్ కోసం ఏంటంటే సమ్ అమౌంట్ డిపాజిట్ చేస్తారు. దే వాంట్ టు విత్డ్రా. ఎందుకు నేను లోన్ తీసుకోవడం, సో ఇట్ విల్ బ్యాక్ ఫైర్, సో నా డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో విత్డ్రా చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేశాయి అనమాట. సో ఎప్పుడైతే విత్డ్రా చేయడం స్టార్ట్ చేసాయో వాళ్ళందరూ కూడా ఎస్బీబీ బ్యాంక్ని అప్రోచ్ అవ్వడం జరిగింది, దీస్ టెక్ కంపెనీస్. ఓకే, సో దే వాంట్ టు విత్డ్రా దేర్ డిపాజిట్స్, బట్ ఈ డిపాజిట్స్ క్యాష్ రూపంలో లేదు. ఓకే, చెప్పాను బ్యాంక్ రన్ ఆఫ్, అందరూ ఒకేసారి వచ్చేస్తే బ్యాంక్ ఎప్పుడు కూడా ఎంటైర్ అమౌంట్ తన దగ్గర హోల్డ్ చేయదు. సో ఇట్ విల్ ఇన్వెస్ట్ ఇన్ బాండ్ మార్కెట్, ఇట్ మే ఇన్వెస్ట్ ఇన్ షేర్ మార్కెట్, ఇట్ మే ఇన్వెస్ట్ ఇన్ ట్రేడింగ్ ఆర్ ఇట్ మే ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. సో డిఫరెంట్ డొమైన్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. సో అందరూ వచ్చేసి అడిగగానే ఎస్బీబీ బ్యాంక్ ఏమైంది, ఇట్ కెనాట్ ఏబుల్ టు పే చేయలేకపోయింది. అప్పుడు దీనికి ఉన్న సొల్యూషన్ ఏంటి, దీని ఏవైతే బాండ్స్ ఉన్నాయో, సో ప్రైమరీ మార్కెట్లో ఏవైతే తన దగ్గర బాండ్స్ ఉన్నాయో సెకండరీ మార్కెట్లోకి వెళ్ళి అమ్మేసేయాలన్నమాట. సో అప్పుడు ఏం జరిగిందని చెప్పాను. సో సీ హియర్, లెట్స్ అండర్స్టాండ్. సో ఇనీషియల్గా ఇది గవర్నమెంట్, ఇది ఎస్బీబీ బ్యాంక్. ఓకే, సో ఎస్బీబీ బ్యాంక్ ఎంత ఇచ్చింది, 99 రూపీస్ క్యాష్ ఇచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మెచ్యూరిటీ పీరియడ్ 1 year అనుకుందాం ఇక్కడ. ఓకే, ఆఫ్టర్ 1 year గవర్నమెంట్ హ్యాస్ టు పే 100 రూపీస్ అనమాట, ఎందుకంటే ఫేస్ వాల్యూ ఆఫ్ ద బాండ్ ఎంత 100 రూపీస్, డిస్కౌంటింగ్ ప్రిన్సిపల్. ఎస్, సో 100 రూపీస్ అనేది పే చేయాలి ఎస్బీబీ బ్యాంక్కి.
ఓకే, ఫేస్ వాల్యూ ఆఫ్ ద బాండ్ 100 రూపీస్ కాబట్టి. సో ఇప్పుడు ఏంటి, తిన దగ్గర ఉన్న ఈ బాండ్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఎస్వీబీ బ్యాంక్ సెల్ ఆఫ్ 1 year తన దగ్గర ఉంచలేకపోయింది. ఎందుకు? బికాస్ ఈ మధ్యలోనే ఇన్ఫ్లేషన్ అనేది రావడం వల్ల ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ యాక్చువల్లీ ఇంక్రీజ్డ్ ద ఇంట్రెస్ట్ రేట్స్. సో అందరూ కూడా డిపాజిటర్స్ అందరూ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ దేర్ మనీ. సో దే వాంట్ టు విత్డ్రా దేర్ మనీ ఫ్రమ్ సిలికాన్ వ్యాలీ బ్యాంక్. సో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ లెఫ్ట్ విత్ నో ఆప్షన్ బట్ ఇట్ హ్యాస్ టు సేల్ ఇట్స్ దిస్ బాండ్స్ ఇన్ ద సెకండరీ మార్కెట్. సో ఆటోమేటిక్గా ఇది ఏం చేసింది, ఎస్వీబీ బ్యాంక్ యాక్చువల్గా తను 99 రూపీస్ ఇచ్చింది, తన దగ్గర 100 రూపీస్ ఫేస్ వాల్యూ ఆఫ్ ద బాండ్ ఉంది. యాక్చువల్గా ఇది ఏం చేయాలి, ఎవరైతే సెకండరీ మార్కెట్లో ఎవరికి ఫ్రమ్ ఎక్స్ అనే పర్సన్కి ఎప్పుడు అమ్ముతుంది చెప్పండి. సో ఈ 100 రూపీస్ బాండ్ నువ్వు తీసేసుకో, అట్లీస్ట్ యూ పే 99.5 రూపీస్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఇవ్వు. ఓకే, సో 99.5 రూపీస్ ఈ పర్టికులర్ ఎక్స్ సమ్ ఎక్స్ అనే బ్యాంక్ అనుకోండి ఇప్పుడు ఇచ్చింది అనుకోండి ఈ పర్టికులర్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ 6 months తర్వాత సెకండరీ మార్కెట్లో అమ్మితే ఫస్ట్ ఎస్వీబీ బ్యాంక్ ఎంత ఇచ్చింది, 99 రూపీస్ ఇచ్చింది, గవర్నమెంట్ 100 రూపీస్ 1 year తర్వాత రీపే చేస్తానని చెప్పేసాను అంటుంది. ఇక్కడ 1 రూపీ ఈస్ ద ఇంట్రెస్ట్ రేట్ ఫర్ సిలికాన్ వ్యాలీ బ్యాంక్. కానీ 1 year వరకు తన దగ్గర మెయింటైన్ చేయలేకపోయింది. సో ఈ మధ్య సమ్ ఇష్యూస్ వచ్చాయి. సో ఇట్ హ్యాస్ టు సెల్ ఇట్స్ బాండ్, సెకండరీ మార్కెట్లో అమ్మాలి. ఇప్పుడు జనరల్గా ఎప్పుడు అమ్ముతారు చెప్పండి, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఇక్కడ పెట్టినప్పుడు బాండ్ ప్రైసెస్ ఎవరు ఎలా కోట్ చేయాలి, ఈ 100 రూపీస్ పెట్టినప్పుడు ఎవరైతే 99 మోర్ దెన్ 99 రూపీస్ ప్రైస్ కోట్ చేస్తారో అట్లీస్ట్ ఎంతో కొంత ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది కాబట్టి అప్పుడు మాత్రమే అది సేల్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే మోర్ దెన్ 99 ప్రైస్ అయితే దానికి బెనిఫిట్ అనమాట. జనరల్ ఇలాంటప్పుడు మాత్రమే సెకండరీ మార్కెట్లో థింగ్స్ అనేది వర్కౌట్ అవుతాయి. బట్ ఇక్కడ ఏం జరిగిందో సీ హియర్, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ విషయంలో ఏం జరిగింది ఆ టైంలో అన్ఎక్స్పెక్టెడ్, ఈవెన్ బాండ్ మార్కెట్ యొక్క ఇష్యూస్ కూడా యాక్చువల్గా ఆ టైంలో ఎక్స్పోజ్ అవ్వడం జరిగింది అనమాట. సో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఏమనుకుంది, ఓకే ఇఫ్ ఐ సెల్, నేను సెల్ చేస్తే ఆటోమేటిక్గా నాకు మోర్ దాన్ ఎంతో ఇంట్రెస్ట్ వస్తుందని తను ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ బాండ్ ప్రైసెస్ ఏమయ్యాయి, దే ఆర్ కోటింగ్ 80 రూపీస్, 81, 82, 90, ఓకే సో 89 ఇలా కోట్ చేస్తున్నారు. ఎందుకు కోట్ చేస్తున్నారు, హియర్ ద బాండ్ ప్రైసెస్ డిక్రీస్డ్ అండ్ ఈల్డ్ ఇంక్రీస్డ్. ఎక్కువ ఇంట్రెస్ట్ కోట్ చేస్తున్నారు. ఎందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ కోట్ చేస్తున్నారు, బికాస్ మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ చాలా హైలో పెట్టింది. సో ఆటోమేటిక్గా ఏవైతే మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉంటాయో ఇప్పుడు వీళ్ళకి ఎందుకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కొంటాడు, ఆటోమేటిక్గా ఇది కూడా అప్పు తీసుకున్నట్టే కదా, ఆటోమేటిక్గా వీళ్ళు ఈ అమౌంట్ ఏదైతే ఉంటుందో అప్పు ఇచ్చినట్టే కదా, సారీ. ఓకే, ఇప్పుడు సి హియర్ ఈ అమౌంట్ తీసుకువెళ్ళి ఎస్వీబీ బ్యాంక్కి 100 రూపీస్ బాండ్ ఇస్తుంది. ఓకే, వీడు 80 రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్ 99.5 రూపీస్కి ఇస్తున్నాడు అనుకోండి, వీడికి ఎంత ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది, 0.5. ఎందుకు ఇస్తాడు, ఈ 100 రూపీస్ అమౌంట్ తీసుకువెళ్ళి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్లో పెడితే అంతకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తానని చెప్తున్నాడు కదా, 10 రూపీస్ ఇస్తాను, 20 రూపీస్ ఇస్తానని చెప్తున్నాడు కదా. సో ఆటోమేటిక్గా బాండ్ ఎందుకు కొంటారు సెకండరీ మార్కెట్లో, ఓకే ఆటోమేటిక్గా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్లోనే డిపాజిట్ చేసేస్తారు. ఎక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా అక్కడికే మూవ్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచేసిందో సో ఆటోమేటిక్గా ఇక్కడ బాండ్ ప్రైసెస్ తగ్గిపోయి ఈల్డ్ పెరిగిపోయింది, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోయి మార్కెట్లో. సో ఇప్పుడు ఇది ఎస్వీబీ బ్యాంక్ ఏం చేసింది, ఎస్వీబీ బ్యాంక్ గవర్నమెంట్, ఓకే సో ఎస్వీబీ బ్యాంక్ 99 రూపీస్ ఇచ్చింది, సో గవర్నమెంట్ 100 రూపీస్ రీపే చేస్తానంది, ఆ బాండ్ ఇచ్చింది. ఇప్పుడు ఎనీ కాస్ట్ ఈ బాండ్ హైయెస్ట్ ఎంత కోట్ చేశారో 90 రూపీస్. ఈ బాండ్ని ఎక్స్ అనే దానికి ఎంత కమ్మింది, 90 రూపీస్. అంటే దే గివెన్ 90 రూపీస్. ఇది 100 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్న బాండ్ ఏంటంటే ఎక్స్కి ఇచ్చింది, అంటే దే విల్ గెట్ 100 రూపీస్ ఆఫ్టర్ 1 year మెచ్యూరిటీ పీరియడ్. ఇక్కడ ఎవరు బెనిఫిట్ అయ్యారు, ఎక్స్ అనే వాళ్ళకి 90 ఇచ్చారు, 90 ఇచ్చింది, 100 రూపీస్ వస్తుంది, తర్వాత గవర్నమెంట్ రీపే చేస్తుంది, ఇట్ విల్ జనరేట్ 10 రూపీస్ ఇంట్రెస్ట్. కానీ ఇక్కడ ఎవరు నష్టపోయారు, ఎస్వీబీ, బికాస్ గవర్నమెంట్కి 99 రూపీస్ ఇచ్చింది కానీ వీళ్ళంతా ఇచ్చారు 90 రూపీస్. సో ఇక్కడ 9 రూపీస్ ఇంకా అమౌంట్ లూజ్ అయిపోయింది ఇంట్రెస్ట్ రాకపోగా. ఓకే, సో బాండ్ మార్కెట్ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్స్, యాక్చువల్గా బాండ్ మార్కెట్ అనేది వెరీ సేఫ్ సెక్యూర్ అని చూస్తారు. యాక్చువల్గా బాండ్ మార్కెట్ యొక్క ట్రాజడీ, బాండ్ మార్కెట్లో ఉన్న లూప్ హోల్స్ని కూడా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అప్పుడే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం. ఓకే, మనం ఏదైతే బాండ్స్ కొనుక్కుంటామో ఆ బాండ్స్ అనేది దాని ప్రైసెస్ దారుణంగా పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ జరుగుతాయి. సో ఈ విధంగా ఎస్వీబీ బ్యాంక్, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఏవైతే బాండ్స్ కొనిందో ఆ బాండ్స్ అని హ్యూజ్ లాసెస్ని ఇన్కర్ చేయడం జరిగింది. సో ఆటోమేటిక్గా అది ఏదైతే మనీ ఇన్వెస్ట్ చేసిందో ఇంట్రెస్ట్ రాకపోగా ఆ అమౌంట్ కూడా తిరిగి తెచ్చుకోలేకపోయింది. ఆటోమేటిక్గా ఇట్ ఈజ్ అనేబుల్ టు పే ద పర్టికులర్ అమౌంట్ టు ద డిపాజిటర్స్. సో డిపాజిటర్స్కి
పే చేయలేకపోయింది, డిపాజిటర్స్ అందరూ ఒకేసారి కూడా నాకు ఇమ్మమని అడగగానే డిపాజిట్స్ పే చేయలేకపోయింది, కంప్లీట్ గా బ్యాంక్ డిఫాల్ట్ అవ్వడం జరిగింది. ఇదే మనకి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ క్రైసిస్. ఇందులో బ్యాంక్ తప్పేమీ లేదు, హౌ ద సిచ్యువేషన్స్ హ్యాపెండ్ అనేది. సో ద బ్యాంక్ వాజ్ వెరీ మచ్ స్ట్రాంగ్. సో దట్స్ వై ఎకానమీలో డైవర్సిఫికేషన్ ఆఫ్ అసెట్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ చేసిన తప్పేమని చెప్పాను, బికాస్ ఇట్ కంప్లీట్లీ ఇన్వెస్టెడ్ ఓన్లీ ఇన్ బాండ్స్, అదర్ డైవర్సిఫికేషన్ చేయలేకపోయింది. సో హౌ ద థింగ్స్ అక్కర్ ఇన్ ఫ్యూచర్ అనేది నో బడీ నోస్. సో యాక్చువల్గా ఇట్ ఎక్స్పెక్ట్ చేయలేకపోయింది, యాంటిసిపేట్ చేయలేకపోయింది. సో ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే హౌ ద థింగ్స్ వర్కౌట్ అనేది యాంటిసిపేషన్ అనేది లేకపోవడం వల్ల సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అనేది క్రైసిస్ ఫేస్ చేసింది. సో ఐ విల్ కోరిలేట్, ఓకే, డ్రా ద అనలైజ్, ఓకే, ఐ విల్ డ్రా దిస్ ప్యారలల్ టు ద సేమ్ సిచ్యువేషన్. నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్? సో సీ హియర్, ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. నౌ ఆల్సో ద సేమ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్ అని మార్కెట్ అనలిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమవుతుంది, స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే రెసిప్రోకల్ టారిఫ్స్ అనౌన్స్ చేశారో స్టాక్ మార్కెట్స్ ఏమవుతున్నాయి, దే గాట్ క్రాష్డ్. సో ఆటోమేటిక్గా పీపుల్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ బాండ్ మార్కెట్. ఎస్, బాండ్ మార్కెట్కి షిఫ్ట్ అయిపోతున్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు బాండ్ మార్కెట్ షిఫ్ట్ అయిపోతారు కదా అందరికీ, నాకు ఈజీగా తక్కువ ఇంట్రెస్ట్కి ఎక్కువ లోన్ వచ్చేస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసింది. అందుకని ఆల్మోస్ట్ $58 బిలియన్ బాండ్స్ని రిలీజ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ బాండ్ని రిలీజ్ చేసింది. ఓకే, అందరూ మూవ్ అవుతున్నప్పుడు వీళ్ళు ఎంతెంత కోట్ చేస్తారు, 95, 96, 97, 98, 94, 98.5 కోట్ చేస్తారు. అంటే హియర్ ఆటోమేటిక్గా ఎప్పుడు కూడా బాండ్ ప్రైస్ ఇంక్రీజెస్, ఈల్డ్ డిక్రీజెస్. సో ఆటోమేటిక్గా వెరీ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఓకే, సో ఇప్పుడు వీళ్ళందరూ ఏంటి 98.5కి కొంటారు. అంటే ఇది గవర్నమెంట్ బాండ్, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ అనే కంపెనీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇన్వెస్టర్ అవ్వచ్చు. సో ఇది గవర్నమెంట్కి 98.5 రూపీస్ ఇస్తుంది. తర్వాత ఆఫ్టర్ మెచ్యూరిటీ పీరియడ్ 100 రూపీస్ గవర్నమెంట్, అంటే ఇట్ విల్ అండ్ 1.5 రూపీస్ ఇంట్రెస్ట్, వెరీ లో ఇంట్రెస్ట్ యాక్చువల్గా. ఓకే, అందరూ ఇప్పుడు ఇలా, బికాస్ బాండ్ ప్రైసెస్, వై ద బాండ్ ప్రైసెస్ ఆర్ ఇంక్రీజింగ్, బికాస్ ఇన్వెస్టర్స్, మోర్ ఇన్వెస్టర్, డిమాండ్ పెరిగిపోతుంది కదా. సో ఒకటి కాదు, ఇద్దరు కాదు, అందరూ కూడా బాండ్ మార్కెట్ వైపే మూవ్ అయిపోతున్నారు. సో ఆటోమేటిక్గా దే విల్ కోట్ హ్యూజ్, ఎందుకంటే ఎంతో కొంత ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ మనీని ఐడియల్గా ఎలా ఉంచుతాను, ఓకే, ఎంతో కొంత బాండ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఐ విల్ గెట్ అట్లీస్ట్ సమ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్. మళ్ళీ సిచ్యువేషన్స్ అన్ని స్టేబుల్ అయినప్పుడు ఐ కెన్ సెల్ దిస్ బాండ్ ఇన్ సెకండరీ మార్కెట్ అండ్ ఐ కెన్ మూవ్ టు ద షేర్ మార్కెట్ అని చెప్పేసి అని ఫీల్ అవుతారు. సో ఆటోమేటిక్గా ఎంత ఇంట్రెస్ట్ వచ్చినా పర్వాలేదు కదా. సో అందరూ కూడా బాండ్ మార్కెట్ వైపే మూవ్ అవ్వడం, ఆటోమేటిక్గా దే విల్ కోట్ హ్యూజ్ బాండ్ ప్రైసెస్ అండ్ ఆటోమేటికలీ ద ఇంట్రెస్ట్ రేట్స్ విల్ ఫాల్. సో దీన్ని క్యాప్చర్ చేసుకుందాం. సో ఐ కెన్ ఏబుల్ టు గ్యాదర్, ఓకే, సో తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి హ్యూజ్ లోన్ నేను ప్రొక్యూర్ చేయగలను అని చెప్పేసి యాక్చువల్గా గవర్నమెంట్, యూఎస్ గవర్నమెంట్ థాట్. బట్ మార్కెట్స్ యాంటిసిపేటెడ్ వాట్ ద థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ఆల్రెడీ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ క్రైసిస్ చూసిన తర్వాత, బాండ్ మార్కెట్ ఇష్యూస్ని చూసిన తర్వాత, ఓకే, స్టాక్ మార్కెట్ దే స్మెల్డ్ వాట్ విల్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్, హౌ ద థింగ్స్ విల్ హ్యాపెన్. సీ హియర్, ఒకవేళ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ క్రైసిస్లో ఏదైతే జరిగిందో అది ఇక్కడ జరగదు అని హూ విల్ గివ్ గ్యారంటీ? బికాస్ సీ హియర్, ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి, బాండ్ ప్రైసెస్ ఇంక్రీస్డ్. ఓకే, బికాజ్ ఎందుకు, బికాస్ గ్లోబల్ సినారియోస్ బాగోలేవు. తర్వాత ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఎవ్రీథింగ్ గాట్ సెటిల్ ఖచ్చితంగా. సో ఆటోమేటిక్గా సీ హియర్, అంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ద సేమ్ థింగ్ హ్యాపెన్స్. ఇప్పుడు ఎకానమీలో షార్ట్ రన్ ఇంపాక్ట్ చెప్పాను నేను, ఓకే, హౌ ఇట్ విల్ ఇంపాక్ట్. సో షార్ట్ రన్లో యూఎస్ గవర్నమెంట్లో ఏమొస్తుంది, ఇన్ఫ్లేషన్ అనేది వస్తుందని చెప్పాను. సో ఇన్ఫ్లేషన్ని ట్యాకిల్ చేయడానికి ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచేస్తుందని చెప్పాను షార్ట్ రన్లో. సో ఆటోమేటిక్గా ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ హియర్ ఆల్సో. ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయి, ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచుతుంది టు ట్యాకిల్ ఇన్ఫ్లేషన్. ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే పెంచిందో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్, ఎంటైర్ ఓవరాల్ మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెరిగిపోతాయి. ఎప్పుడైతే మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్ అంటే అప్పుడు బాండ్ మార్కెట్లోకి వచ్చి వీళ్ళెందుకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్కి బాండ్స్ కొంటారు, ఆటోమేటిక్గా ఇక్కడికే వీళ్ళు డిపాజిట్ చేస్తారు కదా. ఓకే, సో ఆటోమేటిక్గా బాండ్ మార్కెట్లో కూడా 80, 85, 90, 89, 86, 87 బాండ్ ప్రైసెస్ విల్ డిక్రీస్. సో ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ రేట్స్, ఈల్డ్ అనేది పెరిగిపోతుంది, ఈల్డ్ విల్ ఇంక్రీస్. యాక్చువల్లీ ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఫ్రమ్ April 7th, 8th, 9th. 7th, 8th, 9th బాండ్ ఈల్డ్స్ ఇంక్రీజ్డ్, బాండ్ ప్రైసెస్ డిక్రీజ్డ్. ఓకే, April 7th వరకు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే మార్కెట్ మూవ్ అయింది. యూఎస్ మార్కెట్ ఎలా మూవ్ అయింది, ఓకే, సో మనకి
ఎప్పుడైతే షేర్ మార్కెట్ నుంచి ఇన్వెస్టర్స్ మూవ్ అవుతారో బాండ్ మార్కెట్కి, ఆటోమేటికల్లీ ద బాండ్ ప్రైసెస్ ఇంక్రీజ్, ద ఈల్డ్ విల్ డిక్రీజెస్. అది 7th వరకు ఆ ర్యాలీ అనేది జరిగింది. బట్ 8th నుంచి ఏమని జరిగిందంటే దే స్మెల్ వాట్ విల్ హ్యాపెన్, ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఆటోమేటిక్గా పెంచేస్తుందని చెప్పేసి ఆల్రెడీ ముందుగానే యాంటిసిపేట్ చేయడం జరిగింది. సో ఆటోమేటిక్గా ఈ యాంటిసిపేషన్స్ ఏంటంటే, సో ఎస్వీబీ క్రైసిస్ ఏదైతే ఉన్నారో, సో ఇది కూడా ఏంటంటే వెరీ వెరీ రీసెంట్ హ్యాపెన్ సిచ్యువేషన్ కదా. సో ఖచ్చితంగా ఎకానమీలో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెరుగుతాయి, ఖచ్చితంగా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ పెంచుతుంది. ఓకే, సో ఈ సిచ్యువేషన్ ఇన్ఫ్లేషన్ ని ట్యాకిల్ చేయడం కోసం ఆటోమేటిక్ గా మళ్ళీ ద సీన్ విల్ రివర్స్. ఓకే, ఈల్డ్ ఇంక్రీజ్ అయిపోయి బాండ్ ప్రైసెస్ పడిపోతే అప్పుడు మా బాండ్స్ కి ఎటువంటి వాల్యూ ఉండదు. మేము వాడికి 90 రూపాయలు అప్పించి మేము వాడి దగ్గర నుంచి 80 రూపాయలకి తెచ్చుకోవాలి, ఇంకా 10 రూపీస్ నేను లాస్ అవుతాను అని చెప్పేసి అనే ఉద్దేశంతో సో యాక్చువల్ గా ఆ సిచ్యువేషన్ ని యాంటిసిపేట్ చేసి ఆటోమేటిక్ గా బాండ్ ప్రైసెస్ డిక్రీజెస్, ఈల్డ్ ఇంక్రీజెస్. సో దానివల్ల ఏంటంటే నో బడీ కేమ్ ఫార్వర్డ్ టు బై, అండ్ బాండ్ మార్కెట్ క్రాష్ అవుతుంది ఈ విధంగా అని ఆల్రెడీ, బికాస్ ఇట్స్ నథింగ్ బట్ ద క్రాష్ కదా. ఎప్పుడైతే నా బాండ్ ఇఫ్ ఇట్ లూజెస్ ఇట్స్ వాల్యూ, నా బాండ్ ఎప్పుడైతే దాని వాల్యూ లూజ్ అయిపోయిందో, ఓకే, సో ఆటోమేటిక్ గా ఇట్స్ నథింగ్ బట్ ద క్రాష్ ఆఫ్ ద బాండ్ మార్కెట్. ఓకే, సో హ్యూజ్ సెల్ ఆఫ్ జరుగుతుంది అనమాట. సో ఆటోమేటిక్ గా దీన్ని యాంటిసిపేట్ చేసి సో నో బడీ బాండ్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా నో బడీ వాస్ డేర్ అనమాట. ఓకే, సో అందుకని యుఎస్ బాండ్స్ ని యాక్చువల్ గా ఆ సావరిన్ బాండ్స్ ని ఎవరు కొనడానికి రాలేదు. ఓకే, కంప్లీట్లీ డ్రైడ్ అప్ అనమాట. సో అండ్ మోర్ ఓవర్ అక్కడ రూల్ ఏంటంటే ఎప్పుడైతే నోబడీ డేర్ టు ఇన్వెస్ట్ సోవరిన్ బాండ్స్ ని కొనడానికి, సో ఆటోమేటిక్ గా ఆ టైంలో 20%, ఆల్మోస్ట్ 20 పాయింట్స్ అమ్మ డెసిమల్ ఉంది, 20% ఆఫ్ ద సోవరిన్ బాండ్స్ ని బ్యాంక్స్ ఏ కొనవలసి వచ్చాయి. దిస్ లైన్ అండర్స్టాండ్ ఇట్ ప్రాపర్లీ. ఓకే, 20% ఆఫ్ ద బాండ్స్ ని అంటే ఆల్మోస్ట్ $58 బిలియన్ బాండ్స్ ని అమ్మింది కదా, అందులో 20% ఆఫ్ ద ఆ టోటల్ బాండ్స్ లో ఆల్మోస్ట్ 20% ఆఫ్ ద బాండ్స్ యుఎస్ బ్యాంక్స్, యుఎస్ ఇన్సూరెన్స్ కంపెనీసే కొన్నాయి. అండ్ ఇట్ ఈస్ ఎ ప్రొవిజన్ కూడా, ఒకవేళ ఆ బాండ్స్ అనేవి సెల్ ఆఫ్ కాకపోతే ఆ గ్యాప్ డెఫిసిట్ ఏదైతుందో ఇట్ షుడ్ బి అబ్జర్వ్డ్ బై ద యుఎస్ బ్యాంక్స్, దెర్ ఈస్ ఎ ప్రొవిజన్. కాబట్టి సో డెఫినెట్లీ యుఎస్ బ్యాంక్స్ ఏంటంటే ఆ పర్టికులర్ దాన్ని, ఎందుకంటే గవర్నమెంట్ కి ఫండింగ్ ప్రొవైడ్ చేయడం అనేది బ్యాంక్స్ మినిమం క్రైటీరియా కదా. ఓకే, ఇట్ విల్ కంపెల్ ఆల్సో. సో ఆటోమేటిక్ గా బ్యాంక్స్ కొనడం జరిగింది. సి హియర్, ఇప్పుడు బ్యాంక్స్ కొన్నాయి కదా, సో ఖచ్చితంగా బ్యాంక్స్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అవునా కదా? ఎందుకు కొలాప్స్ అవుతుంది? ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. వాట్ ఈస్ ది సేమ్ థింగ్? సో సీ హియర్, సోవరిన్ బాండ్ 100 రూపీస్, ఈ రోజు అందరూ కూడా 85, 86, సారీ 92, 95, 96, 98, 99. ఫర్ ఎగ్జాంపుల్ April 7th వరకు 99 రూపీస్. అంటే ఇఫ్ ఇట్ ఈస్ గవర్నమెంట్, ఇఫ్ ఇట్ ఈస్ బ్యాంక్, ఎక్స్ అనే బ్యాంక్ 99 రూపీస్ ఇచ్చింది, 100 రూపీస్ మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత ఇస్తానని చెప్పేసినంది. తర్వాత ఎకానమీలో ఏమవుతాయి, ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోతే సో ఆటోమేటిక్గా వీళ్ళు సెకండరీ మార్కెట్లో అమ్మినప్పుడు, ఓకే, వీళ్ళు సెకండరీ మార్కెట్లో ఈ బ్యాంక్స్ అన్నప్పుడు, బికాస్ ఇక్కడ బ్యాంక్స్కి లిక్విడిటీ క్రంచ్ వచ్చింది కదా, ఎందుకంటే ఆల్మోస్ట్ 20% మొత్తం వాళ్ళే కొన్నారు. సో ఆటోమేటిక్గా బ్యాంక్స్ చేతిలో మనీ ఉండదు, లిక్విడిటీ క్రంచ్ ఉంటుంది. ఈ లిక్విడిటీ క్రంచ్ ఉన్న టైంలో ఒకేసారి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెంచేసింది అనుకోండి, లోన్స్ తీసుకోవడానికి కూడా ఎవరు రెడీగా ఉండరు. ఆమె కరెక్ట్, లిక్విడిటీ క్రంచ్ అనేది వస్తుంది. సో ఖచ్చితంగా దే వాంట్ టు విత్డ్రా దేర్ డిపాజిట్స్. ఓకే, సో వాళ్ళ బిజినెస్ రొటేషన్ కోసం ఏదైతే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ లో జరిగిందో సేమ్ బిజినెస్ రొటేషన్ కోసం మళ్ళీ డిపాజిట్స్ ని వెనక్కి తీసుకోవడానికి ట్రై చేస్తారనమాట. సో అలా ట్రై చేసినప్పుడు మళ్ళీ బ్యాంక్స్, ఈ పర్టికులర్ బ్యాంక్స్ ఎక్కడి నుంచి తెచ్చే అమౌంట్ పే చేస్తాయి? దే హ్యావ్ టు సెల్ దీస్ బాండ్స్. మళ్ళీ బాండ్ సెల్ చేసేటప్పుడు వీడిప్పుడు 99 రూపీస్ పే చేశాడు, కానీ వీడు అమ్మడానికి వెళ్ళినప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ మార్కెట్లో ఎక్కువ ఉండడం వల్ల 80 రూపీస్, 90 రూపీస్, 85 రూపీస్ కోట్ చేస్తారు. అంటే గవర్నమెంట్కి 99 రూపీస్ ఇచ్చింది, ఈ సెకండరీ మార్కెట్లో అనేటప్పుడు వీడికి ఎంత ఇస్తున్నాడు? 90 రూపీస్ ఇస్తున్నాడు. ఓకే, నేను 99 రూపీస్ నీకు ఇచ్చాను, ఓకే, నాకు వాడు 90 రూపీస్ ఇస్తున్నాడు. నేను ఇక్కడ ఇంట్రెస్ట్ రాకపోగా నాకు ఆటోమేటిక్గా 9 రూపీస్ లూజ్లోనే కదా ఉన్నాను. ఓకే, సో దిస్ ఈస్ ద క్రాష్. ఓకే, సో ఆటోమేటికల్గా ఈ బ్యాంక్స్ లూజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ క్రైసిస్ ఏదైతే జరిగిందో ద సేమ్ క్రైసిస్ విల్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ అమెరికా. దీన్ని స్మెల్ చేయడం జరిగింది, దీన్ని యాంటిసిపేట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే బ్యాంక్స్ 20% బాండ్స్ని కొన్నాయో, ఎప్పుడైతే ఏ ఇన్వెస్టర్స్ కూడా సావరిన్ గోల్డ్ బాండ్స్ని కొనడానికి రాలేదో, ఫర్దర్గా ఈ లిక్విడిటీ క్రంచ్ వచ్చి ఇంట్రెస్ట్ రేట్స్ ఆటోమేటిక్గా యూఎస్ ఖచ్చితంగా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే వాళ్ళ బ్యాంక్సే కొలాప్స్ అవుతాయి, వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీసే కొలాప్స్ అవ్వడం జరుగుతుంది బికాస్ ఆఫ్ లిక్విడిటీ క్రంచ్. సో అందుకని చెప్పేసి సో ఈ ఇష్యూని 90 days పాజ్ ఇవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ కింద మాట్లాడడం జరిగింది, బికాస్ దే యాంటిసిపేటెడ్ ద ప్రాబ్లమ్స్ ఫర్ ద యుఎస్. ఓకే, ఈ బాండ్ మార్కెట్ క్రాష్ని, బికాస్ యాక్చువల్గా
there are certain videos మీరు నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాని ఫాలో అయితే ట్రంప్ అంటాడు ఎస్ ద బాండ్ మార్కెట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ బట్ ద ఇన్వెస్టర్స్ వరింగ్ అబౌట్ లైక్ ఇట్ ఈస్ క్రియేటింగ్ సమ్ డిస్టర్బెన్స్ అని చెప్పేసి ఈ ఓపెన్గా ఒప్పుకుంటాడు యాక్చువల్గా ట్రంప్. హీ వాజ్ వర్రీడ్. యాక్చువల్గా దాని వల్లే ఈ 90 days పాజ్ ఇవ్వడం జరిగింది అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కాన్స్పిరసీ థియరీ. ఓకే, సో బట్ నో కంట్రీ ఓపెన్లీ డిక్లేర్స్ ఇట్, రైట్? సో ఇది ఒక ఎజెండా అనమాట. ఇంకొక ఎజెండా టెక్నికల్ రీజన్ అయితే బేసిస్ ట్రేడ్ లెవరేజ్ ఆఫ్ హెడ్జ్ ఫండ్స్ అనమాట. ఓకే, సో బికాస్ ఆఫ్ దిస్. అండ్ థర్డ్ రీజన్ టారిఫ్. లైక్ ట్రంప్ ఏమని చెప్తున్నాడంటే మేము ఇంపోజ్ చేసాం బట్ సో మెనీ కంట్రీస్ వాంట్ టు మేక్ సమ్ ట్రేడ్ డీల్స్ విత్ అస్. సో వాళ్ళు వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, వాళ్ళు మమ్మల్ని బ్రతిమలాడారు. సో 90 లైక్ ట్రేడ్ డీల్స్ చేసుకుంటాము అని చెప్పేసి ప్రాధేయపడుతున్నారు. ఈ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ వాడతాడు జనరల్గా ట్రంప్. ఈ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ వాడతారు. ఓకే అని సో అందుకని మేము 90 days పాస్ ఇచ్చాం ఎక్సెప్ట్ చైనా. సో చైనా వాళ్ళు మాకు రావట్లేదు. ఓకే, దే ఆర్ నాట్ అపీరింగ్. ఓకే, ఇట్స్ ఓకే, బట్ యాజ్ రిమైనింగ్ కంట్రీస్ అనేవి అప్రోచ్ అయ్యాయి కాబట్టి సో నేను 90 days పాస్ ఇస్తాను. హౌ ద థింగ్స్ వర్క్ అనేది చూద్దాం. మంచి డీల్స్ ఏమైనా వస్తాయి, దాని తర్వాత వాట్ విల్ హ్యాపెన్ విల్ సీ ఇట్. 90 days పాస్ ఇచ్చారు. సో ట్రంప్ చెప్తుంది వాళ్ళు అప్రోచ్ అయ్యారు కాబట్టి అని ఒకటి చెప్తున్నారు. సో స్టాక్ మార్కెట్ ఏంటంటే బేసిక్ ట్రేడ్ లెవరేజ్ ఆఫ్ హెడ్జ్ ఫండ్స్ అని చెప్తున్నారు బాండ్ మార్కెట్ క్రాష్ కి. బట్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ఎక్స్పర్ట్స్ ఏంటంటే ద ఇన్వెస్టర్స్ ఆల్రెడీ anticipated the crash of bond market and banks will collapse అనేది. సో అందుకోసమే ఎప్పుడైతే సోవరిన్ గోల్డ్ బాండ్స్ కొనడానికి ఎవరు రాలేదు, ఎప్పుడైతే ట్రంప్ దీనికి వర్రీ అవ్వడం జరిగాడు April 8 నుంచి, సో అందుకే ఇమీడియట్ గా దీన్ని ఆపడం జరిగిందని చెప్పేసి కూడా మాట్లాడారు. సో దీస్ ఆర్ ద 3 reasons సో విచ్ ఆర్ ప్రివైలింగ్ వై ద బాండ్ మార్కెట్ వాస్ crashed in US. I think so. Your doubts got clear? Any doubts? How it impacts India? That's what I will come again. Okay, ఇప్పుడు వెదర్ ఇప్పుడు యుఎస్ చైనా ట్రేడ్ వార్ ఏం జరుగుతుంది అండ్ హౌ ఇట్ విల్ ఎదర్ బెనిఫిట్ ఆర్ ఇట్ వోంట్ బెనిఫిట్ ఇండియా, దీనివల్ల హౌ ఇట్ ఇంపాక్ట్స్ ఇండియన్ ఎకానమీ. ఎస్ ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి హౌ ఇట్ విల్ ఇంపాక్ట్ ఇండియా.